హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిసా హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చేయబోయేది అందరికీ ఇష్టమైన నోరూరించే రుచికరమైన చింతపండుతో చికెన్ పచ్చడి. ఇది అన్నంతో, దోశ, ఇడ్లీ దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, రండి పూర్తి రెసిపీ చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. నేను మెజర్మెంట్ గ్రాముల్లో చెప్తాను. చికెన్ 1/2 కేజీ, చింతపండు 50 గ్రాములు, ఆయిల్ 350 గ్రామ్స్, ఉప్పు 50 గ్రాములు, కారం 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రాములు, ఆవాలు, మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్, స్పెషల్ గరం మసాలా 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూను. ముందుగా చికెన్ని బోన్లెస్ తీసుకోవాలి. నేను బ్రెస్ట్ పార్ట్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బోన్తో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని తీసుకోండి. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. వేరే బౌల్లో 50 గ్రామ్స్ చింతపండును వాటర్ వేసి చింతపండు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది చల్లారాక తొక్కలు రాకుండా పల్పు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్లో కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూను ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి మిక్స్ చేసిన చికెన్ని కూడా అందులో వేయండి. ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్లో వాటర్ ఊరేంత వరకు కుక్ చేయండి. ఈలోపు చింతపండును ఉడికించుకొని పల్పు తీసుకుందాం. ఇక్కడ చూడండి, మూత తీసిన తర్వాత వాటర్ ఎలా ఊరినాయో చికెన్లో. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఆవిరయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. 350 ml ఆయిల్ అండి ఇది. 1/2 కేజీ చికెన్కి సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలను ఇలా మెల్లగా వేసుకోండి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మరీ గట్టిగా కుక్ చేసుకోకూడదు, ఎందుకంటే పచ్చళ్ళలో మళ్ళీ చికెను గట్టి పడిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీలో ఎంతమందికి చికెన్ పికిల్ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు పల్పు కూడా ఇందులో వేసుకోవాలి. తొక్కలేమీ లేకుండా జాలి గిన్నెలో ఇలా పల్పు తీసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. వన్స్ ఇది కూడా స్మెల్ అంతా పోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న స్పైసెస్ వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసిన స్పెషల్ గరం మసాలా ఇది. దీని వీడియో కావాలంటే రెసిపీ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇదే పోస్ట్ చేస్తాను. ఇది కూడా వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆవాలు, మెంతులు కూడా వేయించుకొని పొడి చేసుకున్న పొడి కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను. ఇది కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ఒక 50 గ్రామ్స్ కారం తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేయండి దీంట్లోనే. కారంలో ఉండే రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా మొత్తం కలపండి, ఏమీ ఉండలు లేకుండా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేయండి టేస్ట్. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకైతే 50 గ్రామ్స్ సరిపోయింది. లాస్ట్లో మిగిలిన దాంట్లోంచే మొత్తం వేసేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత పూర్తిగా కలిపి ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేయండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఇందులోనే ఉంచండి. పూర్తిగా చల్లారిన తర్వాత డ్రైగా ఉన్న గాజు సీసాలోకి స్టోర్ చేస్తే ఫ్రెష్‌గా ఉంటుంది. ఇది 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. బట్ అన్ని రోజులు మనం ఉంచామనుకోండి ఈలోపే తినేస్తాము. చికెన్ కదా! ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. కానీ పచ్చడికి అసలైన రుచి, సీక్రెట్ మసాలా గురించి ఇంకా చెప్పలేదు. ఇది నెక్స్ట్ వీడియోలో పూర్తిగా రివీల్ చేస్తాను. ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగే ఇంటి రుచులతో ఈజీగా చేయగలిగే రెసిపీస్ కోసం మా నిసా హోమ్ ఫుడ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సీక్రెట్ మసాలా రివీల్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.